నేను ఇవాళ మురుకులు చేస్తున్నాను. దాని గురించి అని చెప్పి బటర్ కొనుక్కొచ్చాను అనమాట. ఇది మన దగ్గర ఇండియాలో అయితే మనకు వెన్న దొరుకుతుంది. ఇక్కడ ప్యాకెట్ బటర్ తీసుకొచ్చాను నేను. దీన్ని వేడి చేస్తాను. ఇట్లా బటర్ కరిగించి వేసుకుంటే కారపూస చేసుకునేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట. చూసారా బటర్ ఎలా మెల్ట్ అయిపోతుందో గ్యాస్ మీద పెట్టగానే. మనకి ఇండియాలో అయితే మంచిగా పచ్చనపప్పు, రైస్ అన్నీ కడిగి ఆరబెట్టుకొని చక్కగా మరపట్టించుకుంటాం కదా. ఇక్కడ అలా కుదరదు, ప్యాకెట్సే దొరుకుతాయి. శనగపిండి, బియ్యం, రైస్ ఫ్లోర్ ప్యాకెట్సే తీసుకొచ్చాను నేను. జల్లెడ పడుతున్నాను. అందులో ఏమన్నా కొంచెం ఉంటే జల్లెడ పడితే వచ్చేస్తాయి కదా. సో మనం ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు అన్నమాట. తర్వాత ఇక్కడ మ్యాగజైన్లో హెలీ బైబర్ ఉంది. జస్టిన్ బైబర్ చూసారనుకో, ఏం వేస్తున్నా మా వైఫ్ మీద అని చెప్పి నా మీద గొడవ పెట్టుకుంటాడేమో. 1 కేజీ రైస్ ఫ్లోర్, 1 కేజీ శనగపిండి, ఇవి రెండు చక్కగా జల్లెడ పట్టేసుకున్నాను. చూడండి ఎంత వచ్చిందో. హైలీ ఏమనుకోదులేండి. ఇప్పుడు ఇందులో మనం కారం, ఇది సరిపోతుంది అనుకుంటా, కారం ఇంత ఉప్పు వేస్తున్నాను నేను. ఎప్పుడు ఉరామరగానే వేస్తూ ఉంటాను, ఎప్పుడు కొలతలు పెట్టి వేసింది లేదు. వాము, ఇందాక మనం బటర్ కరిగించి పెట్టుకున్నాం కదా, అదంతా వేసేస్తున్నాను. బటర్ అండి, ఒక డ్రాప్ కూడా వేస్ట్ చేయొద్దే, చాలా ఎక్స్పెన్సివ్. ఇప్పుడు ఇవన్నీ చక్కగా ఇట్లా కలుపుకుందాం ఒకసారి అన్నింటినీ. వేడి నీళ్ళని కాదు కానండి, కొంచెం వామ్ వాటర్ వేస్తున్నాను కలుపుకోవడానికి. పిండి ఇట్లా కొంచెం వేడి నీళ్ళతో కలుపుకుంటే బాగా మురుకులు చక్కగా కరం కరం అంటూ చాలా రుచిగా వస్తాయి. మా వారికి ఎంత ఇష్టమో అసలు. ఎప్పుడు స్నాక్స్ చేయమని చెప్పి అడుగుతూనే ఉంటారు. ఇంట్లో కారపూస అయిపోయినాయి అంటే ఏం తోచదు, ఎప్పుడు ఇంకొకసారి చేయవా అని చెప్పి అంటూనే ఉంటారు. మిగతావి ఏమున్నా లేకపోయినా ఇంట్లో ఎప్పుడు ఇవి ఉంటే సరిపోతుంది, తనకి టైం పాస్ అవుతుంది బాగా. ఇట్లా చక్కగా బాగా కలిపేసుకొని ఒకసారి రుచి చూసుకొని మనం గ్యాస్ మీద ఆయిల్ పెట్టి స్టార్ట్ చేయొచ్చు అన్నమాట. ఇంకా నేను ఒక్కదాన్నే చేసుకుంటాను కూర్చొని. మా వారు ఆఫీస్కి వెళ్ళాక ఇంట్లో ఇంకా టైంపాస్కి ఏదో ఒకటి ఉండాలి కదా, అదో ఏదో చేస్తూ ఉంటాను. అన్నట్లు ఇందాక మీకు హైలీ బైబర్ని చూపించాను కదా. తన హస్బెండ్ జస్టిన్ బైబర్, సెలీనా గోమెజ్ ఇద్దరు చాలా సంవత్సరాలు లవ్లో ఉండే. ఆ తర్వాత సెలీనాకి లూపస్ వచ్చిందనమాట. సో తన హెల్త్ ఇష్యూస్ ఎందుకో వాళ్ళకి బ్రేకప్ అయిపోయింది. ఆ తర్వాత వెంటనే వితిన్ 2 monthsలోనే అతను హైలీతో మ్యారేజ్ చేసేసుకున్నాడు. చాలా రూమర్స్, హైలీనే వీళ్ళిద్దరిని విడదీసిందని, వీళ్ళిద్దరూ ఎప్పుడు లవ్లో ఉన్నా కానీ ఆమె మధ్యలో ఇట్లా ప్లే చేసింది అని చెప్పి
అయితే ఇంకా వీళ్ళకి పెళ్ళైపోయింది. జస్ట్ ఒక 5-6 ఇయర్స్ అవుతుంది వాళ్ళకి పెళ్ళై కూడా. ఇప్పుడు ఒక బేబీ బాయ్ కూడా వాళ్ళకి. చాలా క్యూట్ ఉన్నాడు వాళ్ళ బాబు. హైలీ బైబర్ చాలా బాగుంటుంది, కానీ నాకు సెలీనా గోమెజ్ అంటే చాలా ఇష్టం. ఆమె సాంగ్స్, ఆల్బమ్స్ ఎంత బాగుంటాయో అసలు. జస్టిన్ బైబర్ సాంగ్స్ కూడా బాగుంటాయి. వాళ్ళకి రాసలేదు అంతే. మధ్యలో హెయిలీ వచ్చి జస్టిన్ ఎత్తుకెళ్ళిపోయింది. సెలీనాకి బెన్నీ బ్లాంకోతో ఎంగేజ్మెంట్ అయింది. తను కూడా మ్యారేజ్ చేసేసుకోబోతుంది ఫైనల్లీ. షీఈస్ గోయింగ్ టు హ్యావ్ హర్ ఓన్ లైఫ్ నా. అయినా జస్టిన్ బైబర్ సెలీనా గోమెజ్ మ్యారేజ్ చేసుకొని ఉంటే చాలా బాగుండేది. అందులో వాళ్ళ కపుల్కి నేను కూడా ఒక పెద్ద ఫ్యాన్ని. సర్లేండి, మనం కారపూస చేసుకుందాం. వాళ్ళు వీళ్ళు ఎవరిని పెళ్ళి చేసుకుంటే మనకెందుకు, ఏదేదో అయిపోతుంటుంది. నేను పిండిని ఇట్లా చక్కగా కలుపుకుంటున్నాను, చూస్తున్నారా? ఇట్లా వస్తుంది. కొంచెం సేపట్లో స్టార్ట్ చేస్తా. మనం గ్యాస్ మీద బాండీని పెట్టుకొని ఇందులో ఆయిల్ పోసుకుందాం. ఇది కొంచెం వేడెక్కనిద్దాం, లోపల కొంచెం తేమ ఏదన్నా ఉంటే పోతుంది. బాండీ వేడెక్కింది, ఆయిల్ పోస్తున్నాను. నేను సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. మీరు పామ్ ఆయిల్ అయినా ఇంకేదైనా, శనగ నూనె తప్ప ఏదైనా వాడుకోవచ్చు. ఎందుకంటే శనగపిండితో చేసేవి కదా, మళ్ళీ శనగ నూనె అంటే పొంగుతాయి. యూజువల్లీ స్నాక్స్ ఏమైనా పామ్ ఆయిల్లో చేసుకుంటే టేస్ట్గా ఉంటాయి అంటారు. ఇలా సైడ్ గిన్నెలో కొంచెం వాటర్ పెట్టుకోండి చేయి తడుపుకోవడానికి. నేను ఈ గిద్దలు యూజ్ చేస్తున్నాను. ఇదిగోండి మన పిండి. ఇట్లా టైట్గా ఉండాలన్నమాట పిండి, అప్పుడే కారపూస బాగా వస్తుంది. ఒకసారికి ఇంత పిండి పడుతుంది. దీంట్లో ఇట్లా సన్నగా గొట్టంలా ఉంటుంది కదా, ఇట్లా మనం కూడా దానికి షేప్కి తగ్గట్లు చేసేసి అందులో పెట్టేసుకోవడమే. చక్కగా నింపేసి ఇట్లా, ఇది ఇలా ఉంది కదా, దీన్ని ఇట్లా ప్రెస్ చేసి ఇలా పైకి లాగాలన్నమాట. ఒక సెకండ్, ఇట్లా పైకి లాక్కోవాలి. ఇప్పుడు ఇందులో ఇట్లా పెట్టేసి ఇట్లా క్లోజ్ చేసుకోవాలి. అంటే అందరికీ తెలుసులేండి మ్యాక్సిమం. ఒకవేళ ఎవరికన్నా యూజ్ చేయడం రాకపోతే చెప్తున్నాను. నూనె బాగా వేడెక్కేంత వరకు వెయిట్ చేయాలి. నూనె బాగా కాగిన తర్వాత అప్పుడే వేయాలి. బాగా గట్టిగా టైట్ చేసుకోండి ఇట్లా. ఇప్పుడు మనం ఆయిల్ వేడెక్కేంత వరకు వెయిట్ చేసి, వేడెక్కగానే ఇట్లా ఒత్తేసుకోవడమే, అంతే. మురుకులు రెడీ అయిపోతాయి. ఆయిల్ వేడెక్కిందో లేదో చూద్దామా? చూడండి, ఆయిల్ మరిగింది. ఇప్పుడు మనం ఏంటిది చుట్టలు చుట్టేసుకుందాము. వేస్తున్నాను చూడండి. చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో. వావ్, ఐ లవ్ దట్. భలే వచ్చింది కదా. ఇదిగో చూడండి, ఒకవైపు ఇట్లా కాలింది కదా, ఇప్పుడు దీన్ని తిరగేసుకోవాలన్నమాట. అంతే. చూసారా ఎంత బాగా వస్తుందో. ఇలా ఒక 2 minutes కాలిన తర్వాత ఇటువైపు కూడా మనం తీసుకొని ఇంకొకటి వేసుకోవచ్చు. పర్ఫెక్ట్లీ కుక్డ్.
ఇట్లా చిన్న చిన్నవి ఏమైనా ఉన్నా తీసేసుకోవాలి లాస్ట్లో. సేమ్ అదే ప్రాసెస్ మళ్ళీ మనం ఇందులో నింపేసుకొని మళ్ళీ మనం చక్రాలు ఒత్తుకోవాలి. ఇందాకలాగే ఇప్పుడు కూడా రెండోసారి చక్రాలు ఇలా ఒత్తేసుకోవాలి. ఇలాగే మనం మొత్తం 2 కేజీల పిండి చక్రాలు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్. దీని గురించి పెద్ద కష్టపడాల్సిన పని ఏం లేదు, కాకపోతే టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది అంతే. ఈ రోజుల్లో విలువైంది అదే. ప్రతి ఒక్కరూ బిజీనే. సో మ్యాక్సిమం అందరూ స్నాక్స్ బయట కొనుక్కోవడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కానీ ఒకసారి అప్పుడప్పుడు ఇంట్లో ఇలా చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళకి, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే హైజీన్ ఉంటుంది, మీ ప్రేమ ఆప్యాయతలు అన్నీ కలగలిపి ఉంటుంది. ఆ స్నాక్స్ రుచే వేరుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ అగైన్. ఇదే లాస్ట్, ఇంకా అయిపోవచ్చినాయి. మొత్తం చేసేసాను. చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతాయండి. కారపూస చేసుకోవడం వెరీ సింపుల్. లాస్ట్ వన్. మీరు ఇది ఎప్పుడైనా విన్నారా? పిండి వంటలు చేసేటప్పుడు ఎవరైతే స్టార్ట్ చేస్తారో, అంటే బాండి ఎవరైతే ఫస్ట్ గ్యాస్ మీద పెడతారో వాళ్ళే లాస్ట్లో దించాలని కూడా వాళ్ళే దించాలి అంటారు. ఏ రీజన్ ఏంటో తెలియదు నాకు, కానీ ఎవరైతే గ్యాస్ మీద పెడతారో వాళ్ళే దించాలి అంటారు. మన ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి. ఇది లావు కారపూస, ఇది సన్న కారపూస. 2 రకాలు చేశాను. మొత్తానికి 2 డబ్బాలు. ఒక 1 మంత్ వరకు స్నాక్స్కి ఢోకానే లేదు.